చిన్నజీయర్ స్వామి వారు సడన్‌గా ఇలా ఎందుకు మాట్లాడారు? అనేదే అందరికీ కూడా మైండ్‌లో వేధిస్తున్న పెద్ద ప్రశ్న అదే. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఒపీనియన్ ఏందంటే, చిన్నజీయర్ స్వామి వారు డిప్రెషన్‌లో ఉండి ఈ విధంగా మాట్లాడారు అన్నది కొంతమంది అభిప్రాయం. ఏంటి డిప్రెషను? ఆయనకున్న బాధేంటి? అని మనం ఒకసారి గమనిస్తే, చిన్నజీయర్ స్వామి వారు రీసెంట్‌గానే కొన్ని రోజుల క్రితమే కంప్లీట్ అయిందది. పూర్తయింది. సమంతా కుంభ్ 2026 అనే పేరుతోటి ఈ బ్రహ్మోత్సవాలు కూడా చాలా అద్భుతంగా కూడా నిర్వహించారండి. నిజం చెప్పాలంటే ఈ సమంతా కుంభ్ అనే పేరు ఎందుకు పెట్టారు? కుంభమేళ అనే ఉద్దేశంతో కుంభ్ అనేటువంటి పేరు అక్కడి నుంచి గ్రహించడం జరిగింది. అంటే చిన్నజీయర్ స్వామి వారు ఏమనుకున్నారంటే, ఒక కుంభమేళాకి జనం ఏ విధంగా వస్తారో కోట్ల మంది, అలా కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తారు అని అనుకున్నారు. ముచ్చింతలకి, వీరి యొక్క బ్రహ్మోత్సవాలకి, వార్షికోత్సవాలు అనుకోండి, బ్రహ్మోత్సవాలు అనుకోండి, ఏమన్నా కానీ వస్తారని కూడా ఆయన భావించారు. కానీ రాలా. కేవలము కొన్ని వేల మంది, వందల మంది అనుకోవచ్చు, వేల మంది కూడా కాదు. సరే, అందరూ కలిపి కొన్ని వేల మంది మాత్రం వచ్చారు. ఆయన చాలా 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 బాధపడ్డారు. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి వారు ఒకప్పుడు ఎలా వెలిగారు? కేసీఆర్ గారితో ఆయన తిరిగి మీకు గుర్తుండే ఉంటుంది. మన యాదగిరిగుట్ట, యాదాద్రి నరసింహస్వామి వారి విషయంలో ఆయన చేసినటువంటి కృషి, సీఎం గారు డైరెక్ట్గా కూడా చిన్నజీయర్ స్వామి వారితో యొక్క వారి అంతరంగికుడిగా ఉండటం, వారిద్దరి మధ్య ఎంతో మంచి బంధం కనపడింది. అలాగే దాదాపు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం, ఇవన్నీ చూసినాం. కానీ ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారిని రాజకీయ నాయకులందరూ కూడా ఒక అంటరాని వాడిగా చూస్తున్నారా అనేటువంటి అభిప్రాయము చాలామందికి కలుగుతున్నది. ఎందుకంటే ఈ సమంతా కుంభ్లో ఎంతమంది రాజకీయ నాయకులు కనపడ్డారు? ఎవరైనా మినిస్టర్స్ కనపడ్డారా? ఒక హై లెవెల్ అథారిటీస్ అయితేనేమి, హై లెవెల్ మంత్రులు ఎవరు కూడా కనపడలేదు. వాళ్ళందరూ ఎందుకు రాలేదు? చిన్నజీయర్ స్వామి వారు దగ్గర ఏదైనా పొరపాటు జరిగిందా? ఇంకొకటి ఏంటంటే, ఆయన రీసెంట్గా కూడా సమ్మక్క సారక్క అద్భుతంగా జరిగింది కదా. సమ్మక్క సారక్క అనేటువంటి వాళ్ళు ఏమైనా దేవతలా? వాళ్ళ గురించి అందరూ ఎందుకు వెళ్తున్నారు? ఈ విధమైన అక్కసుని కూడా చిన్నజీయర్ స్వామి వారు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు వనదేవతలు, ఆకాశంలోంచి దిగొచ్చారా? ఒక సమ్మక్క సారక్క వంటి వాళ్ళకే ఈ యొక్క మేడారం జాతరకే కొన్ని లక్షల మంది, కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది అక్కడ. ఈ రోజున హుండీ లెక్క పెడితే కోట్లలో ఉంది వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం. మరి సమ్మక్క సారకి కోట్ల రూపాయలు వస్తున్నాయి. మరి ఇప్పుడు శివరాత్రి జరుగుతున్నది. ఈ శివరాత్రి సందర్భంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు అన్నదానాల రూపంలో అయితేనేమి, వివిధ పూజలకు కూడా ఖర్చు పెట్టబోతున్నారు ఈ యొక్క భక్తులు. మరి చిన్నజీయర్ స్వామి వారు పెట్టినటువంటి ఈ సమంతా కుంభ్కి అన్ని కోట్ల రూపాయలు అనేవి రాలేదు అనేది వాస్తవం. అందుకని ఆయన ఎందుకని ఆ స్థాయిలో అవ్వలేదు అనేది ఆయన మనసులో పడుతున్న మానసిక వేదన. ఈ వేదనంతా కూడా ఈ ఆది శంకరాచార్యుల గురించి మీద తన యొక్క మనసులో ఉండేటువంటి అభిప్రాయాలు తెలియజేయటం ద్వారా కూడా బయటకు వచ్చేసింది.
ఒకటి సమంతా కుంభ చివరి రోజున చిన్నజీయర్ స్వామి ఎవరు మాట్లాడుతూ అసలు ఆదిశంకరాచార్యులు గారు అసలు ఏమి చేయలేదు, ఆయన ఎటువంటి ఆమ్నాయ పీఠాలు కూడా ఆయన స్థాపించలేదు, వైష్ణవులు మాత్రమే చేశారు ఇవన్నీ కూడా అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. కానీ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఇంకా హిందువులు అనేక మంది కూడా ఈ విషయాన్ని కూడా తీవ్రంగా ఖండించారు, తీవ్రంగా బాధకు గురయ్యారు. ఎందుకంటే ఆది శంకరాచార్యుల వారిని జగద్గురువుగా భావిస్తారు హిందూ మతంలో. అటువంటి జగద్గురువుని ఆయన ఏ పీఠాలు స్థాపించలేదనటం, ఈ యొక్క పంచాయతీ విధానం ఆయన చేయలేదనటము, ఇటువంటివి మాట్లాడడం ద్వారా చిన్నజీర స్వాముల వారు ఏం చెప్పదలుచుకున్నారు? అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవులట. ఈ విషయం మనం కొంతవరకు ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల గారి యొక్క పుటక కేరళలో జరిగింది. ఈ కేరళ అనేటువంటిది ఎలా పుట్టిందంటే, ఒక పరశురాముడు తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాన్ని విసిరేయటం ద్వారా సముద్రం కొంచెం దూరం వెనక్కి వెళ్ళిందని, ఆ భూభాగాన్ని అంతా కూడా అతను తన తపస్సు కొరకు ఉపయోగించడం కొరకు, మరియు ఈ యొక్క గొప్ప జ్ఞానులు కూడా అక్కడ వచ్చి నివసించారని కూడా చెప్తుంటారు. ఈ కేరళ ఆ విధంగా కూడా ఉద్భవించిందని చెప్తుంటారు. అదేవిధంగా ఈ తమిళనాడు ఈ ప్రాంతంలో ఏమైందంటే, ఈ యొక్క వైష్ణవులు శైవుల మధ్య విపరీతమైనటువంటి గొడవలు ఉండేవి. ఈ గొడవలు ఈ రోజున వచ్చినవి కావు, కొన్ని వేల సంవత్సరాల పురాణాల కాలం నుంచి కూడా వస్తుంది. మీకు చెప్పాలంటే ప్రహ్లాదుడి గురించి చెప్పచ్చు. ప్రహ్లాదుడు అనేటువంటి ఆయన ఓం నమో నారాయణాయ అనేటువంటి విధంగా విష్ణు భక్తుడైతే, ప్రహ్లాదుడి తండ్రి శివభక్తుడు. వాళ్ళిద్దరి మధ్య అనేక కాలం కూడా ఇక వైరుధ్యాలు వచ్చేసి చివరికి నరసింహస్వామి అవతార రూపంలో శివభక్తుడైనటువంటి ఆయన్ని కూడా సంహరించారు అనేటువంటి భావన కూడా ఉంది. అదేవిధంగా రావణాసురుడు శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు హిందువులు. రావణాసురుడేమో గొప్ప శివభక్తుడు. మరి రావణాసురుడు శైవుడు శివభక్తుడు, రాముడేమో వైష్ణవులు. అంటే శ్రీమన్నారాయణ అవతారం, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారం కాబట్టి ఆయన విష్ణుమూర్తి కిందే. వాళ్ళిద్దరి మధ్య మత యుద్ధం ఏం జరగలేదు కదా. శ్రీరాముని భార్యను రావణాసురుడు తీసుకెళ్ళటం, శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేశాడు, మరియు అతన్ని వధించేసి తన భార్య వెనక్కు తెచ్చుకున్నాడు. అక్కడ జరిగింది ధర్మం కోసం జరిగినటువంటి యుద్ధం. కానీ శ్రీలంక ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఒక నిలువుబొట్టు వారైనటువంటి శ్రీరాముడు వచ్చేసి శైవుడి భక్తులని చంపేశారు, రావణాసురుడిని వధించారు అనేటువంటి విధంగా వాళ్ళ భావన ఈ రోజు కూడా ఉంది. అక్కడ ప్రజలు ఎంతో బాధపడ్డారు శ్రీలంకలో. ఎందుకంటే రావణాసురుడు సీతను తీసుకురావడం అనేటువంటిది ఒకటి, స్త్రీలోలుడు అన్న ఒక అపవాదు ఆయనకుంది. మిగతా అన్ని విషయాలలో రావణాసురుడు గొప్ప ధర్మపరాయణుడు అని చెప్పబడింది. ఆయన గొప్ప శివభక్తుడు. సాక్షాత్తు శివుడు ఆత్మలింగమని సాధించినటువంటి వాడు రావణాసురుడు. మరి అటువంటి ఆయన చక్కగా పరిపాలన చేశాడు. అలా ప్రజలంతా ఎంతో సంతోషంగా సుఖశాంతుల్లో వర్ధిల్లారట. రత్నాలని నేల మీద రోడ్డుకి అవతల ఇట్లా పొదిగి ఉండేవట. అంటే ఆయన వైభోగం చూడండి. రావణాసురుడు అంత వైభవంగా పరిపాలించాడండి. గొప్ప శివభక్తుడు. ఇంత చక్కగా పరిపాలించిన తమ రాజును వధించినందుకు ఖచ్చితంగా అక్కడ ప్రజలకు కోపం ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఈ శైవులు వైష్ణవుల మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం అనేది రాజుల స్థాయిలో కూడా జరిగింది. రాజుల స్థాయిలో నుంచి కూడా ఉంది ఇది. తమిళనాడులో చరిత్రలో చూసుకుంటే చోళుల మధ్య పాండ్యరాజులు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతుండేవి, వాళ్ళ మధ్య ప్రజలు నలిగిపోతుండేవాళ్ళు. ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైష్ణవులు అక్కడ ఉండడానికి ఇబ్బంది పడ్డప్పుడు ప్రతి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా కేరళకి వెళ్ళిపోయేవాళ్ళు. కేరళకి వెళ్ళి ఆ ప్రాంతంలో నివసించేవాళ్ళు. అందువల్లనే ఈ కేరళ ప్రాంతం అంతా కూడా వైష్ణవులు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా కేరళలోనే ఉంది. దీనికి కారణం అదే. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనికమైనటువంటి దేవాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళలోనే ఉంది. పూర్వకాలంలో ఒక నీతి ఉండేది.
వాళ్ళు ఏదైతే విధానాన్ని అనుసరిస్తున్నారో దాన్ని బహిరంగంగా కూడా ప్రకటించుకునేవాళ్ళు. శైవులు అడ్డబొట్టు పెట్టుకునేవాళ్ళు, వైష్ణవులు నిలువుబొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇది చాలా స్పష్టమైనటువంటి విధానం. అలాగే శక్తి మతం అమ్మవారిని ఆదర్శించే వాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఇట్లా చాలా విధానాలు ఉన్నాయి. ఈ శైవులు వైష్ణవుల మధ్య ఈ రకమైనటువంటి వైరుధ్యాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద విగ్రహము హైదరాబాదులో స్థాపించాల్సినటువంటి అవసరము ఏమైనా ఉందా అనేటువంటిది ఇక్కడ చాలామంది కూడా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో అనుకున్నారండి. ఎందుకంటే శుద్ధ వైష్ణవులుగా పుట్టి గురువులతో కూడా విభేదించి స్వయంగా తాను నరకానికి పోతాను అని చెప్పినటువంటి గొప్ప గురువుగారు ఆయన. ఎందుకంటే ఆయన శ్రీరంగంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి తిరుమంత్ర ఉపదేశన చేయమని కూడా ఆయన అడుగుతారు. అప్పుడు 18 సార్లు ఆయన తిప్పించుకుంటారు, మంత్రోపదేశం చేయరు ఆయనకి. అటువంటి వ్యక్తి చివరికి మంత్రోపదేశం పొంది గురువుగారు చెప్పిన మాటను ధిక్కరిస్తాడు. గురువుగారు ఏం చెప్తారంటే, ఈ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, నీవు మటుకు మాత్రమే దీన్ని సాధన చేయాలి, లేదా అర్హులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రోపదేశం చేయాలి అని కూడా వివరిస్తారు. అలా చేయకపోయినట్టయితే నరకానికి పోయే అవకాశం ఉంది అని చెప్తారు. కానీ ఈయనేం చేస్తారంటే గోపురం పైకెక్కేసి అందరినీ కూడా పిలిచి తిరుమంత్రంలో ఒక భాగమైనటువంటి మంత్రాన్ని కూడా బహిరంగంగా చెప్తాడు, బిగ్గరగా చెప్తాడు. అప్పుడు అతను వచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, ఇది అందరికీ చెప్తే నువ్వు నరకానికి పోతావు అని చెప్తే, ఎస్, నరకానికి పోవడానికి కూడా సిద్ధంగా ఉండే ఈ మంత్రాన్ని కూడా అందరికీ ఉపదేశిస్తున్నాను అని ఆయన స్వయంగా కూడా చెప్పడం జరుగుతుంది, రామానుజాచార్యుల వారు. సో ఆయన ఒప్పుకున్నారు, తాను నరకానికి పోతానని రామానుజాచార్యుల వారు స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. ఈ మంత్రం ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో శక్తిని పొందుతారు, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. కాబట్టి తాను ఒక్కడినే నరకానికి పోయినా పర్వాలేదు రామానుజాచార్యులు గారు చెప్తారు. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి రామానుజాచార్యుల విగ్రహం ఈ రోజుకి కూడా చూడండి, ఆయన మరణించినప్పటికీ రామానుజాచార్యుల వారి యొక్క శరీరము ఇప్పటికి కూడా శ్రీరంగంలో ఉందని చెప్తారు. మన భాషలో మమ్మీలు అంటారు వాటిని. శ్రీరంగంలో ఇప్పుడు కూడా ఉంది, వెళ్ళి చూడవచ్చు ఎవరైనా. ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఒక శ్రీరాముడి విగ్రహము, లేకపోతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది పెట్టినట్టయితే భక్తులు విపరీతంగా కూడా ఆదరించేవారేమో. సమంతామూర్తి పేరుతో రామానుజాచార్యులు గారి విగ్రహం పెట్టి సరైన ఆదరణ లభించట్లేదు, వారిని నరకం నుంచి స్వర్గానికి తీసుకొద్దామా అని చెప్పేటువంటి ప్రయత్నాలలో ఎంతవరకు సఫలీకృతులయ్యారు అనేటువంటిది కూడా చిన్నజీయర్ స్వామి వారు కూడా వివరించాలి. ఆయన అనాల్సిన మాటలు అన్నీ అన్నాడు, శుభ్రంగా వేరే చోట పర్యటన చేసుకుంటున్నారు. కాదు, మీరు వెంటనే రావాలి, తగిన వివరణ కూడా భక్తులకి, హిందూ మతం అందరికి కూడా ఇవ్వాలి. ఈరోజు శైవ వైష్ణవం మధ్య ఉండేటువంటి ఈ యొక్క విభేదాలు పెరగకుండా సర్ది చెప్పి హిందూ మత అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి అవసరం చిన్నజీయర్ స్వామి వారికి ఎంతైనా ఉంది అని ఒక గురువు గారిగా ఆయన మేమందరం కూడా అర్థిస్తున్నాం. నమస్కారం.